గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి. ధరణి పోర్టల్ గత ప్రభుత్వం 2020లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి రిజిస్ట్రేషన్లు కూడా చాలా తక్కువ కాలంలో జరగాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. సో దీని ద్వారా చాలా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగాయి. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాంతోపాటు యాప్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. సో తర్వాత ఈ ధరణికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన లేక కొంతమంది భూముల రిజిస్ట్రేషన్ సమయంలో జరిగిన కొన్ని తలెత్తిన సమస్యలు కొన్నింటి వల్ల చాలా మంది రైతులు కానివ్వండి, లేకపోతే వ్యవసాయేతర భూములకు సంబంధించిన వారు కూడా గతంలో ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉండిపోయిన సందర్భం కూడా ఉంది. వీటన్నింటినీ సాగ్గా చూపిస్తూ ఇప్పటి ప్రభుత్వం అయితే భూ సంస్కరణలకు నాంది పలికిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తూ ఈరోజు అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనౌన్స్ చేశారు. ధరణి పోర్టల్ని భూమాతగా మారుస్తూ గతంలో ఉన్న ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా పరిష్కారం ఇస్తాం అని చెప్పి ఆయన చాలా వివరాలను కూడా అందులో పొందుపరుస్తూ అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే వివరించారు. సో అసలు గతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ధరణి పోర్టల్ సందర్భంగా, వ్యవసాయ భూములకు సంబంధించి కానివ్వండి, వ్యవసాయేతర భూములకు సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, సో ఇప్పుడు వాటన్నింటికీ పరిష్కారం నిజంగా దొరుకుతుందా, ఇప్పటి ప్రభుత్వం భూమాతగా మార్చిన తర్వాత కొత్తగా ఎలాంటి విధి విధానాన్ని తీసుకొస్తుంది, గతంలో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందా, అసలు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి కూడా అనేక సందేహాలు అయితే తలెత్తున్న నేపథ్యంలో వీటిపైన ఇవాళ డిబేట్ మనం కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు. నమస్తే భవానీ రెడ్డి గారు. నమస్తే. అలాగే సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్. భవానీ రెడ్డి గారు, ముందు మీరు చెప్పండి. సో ధరణిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎన్నికల ప్రచారం సమయంలోనే నేరుగా రేవంత్ రెడ్డి చెప్పటం, రాగానే వెంటనే ధరణి పోర్టల్ పైన దృష్టి పెట్టడం, ఈ రోజు భూమాతగా ఏర్పాటు చేయడం. సో మార్పు అనేది ఎలాంటి మార్పు ఆశించి ఇలాంటి ఒక భూమాత అనే పేరు మార్చి చట్టం అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు అంటారు? ముఖ్యంగా నిజంగా కూడా అందరికి ఇప్పుడు ప్యానెల్లో గుడ్ ఈవినింగ్. అండ్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఏదో చేసిండని కాదు, యాక్చువల్ గా అయితే రైతులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అందరికీ తెలుసు. ఎస్పెషల్ గా ధరణి వచ్చిన తర్వాత సో ఆడ పోర్టల్ మార్చడం కాదండి, రైతుల తలరాత మార్చే విధంగా ఇవాళ మేము చట్టం తీసుకురాబోతున్నాం అని చెప్పడమే ఒక ప్రధాన ఉద్దేశం. సో దాదాపుగా పైలట్ ప్రాజెక్ట్ కూడా తీసుకున్నా కూడా అదే చెప్పడం జరిగింది. ఇవాళ హౌస్ చూసినా సరే, అంతకు ముందు మేము ప్రచారంలో చూసినా సరే, ఎక్కడైనా సరే మేము ఒకే మాట మీద ఉన్నాము. 18 లక్షల ఎకరాలు రికార్డులకు ఎక్కలేదు అనేది ప్రధాన సమస్య. సో ఇదంతా కూడా నంబర్స్ అండ్ స్టాట్ అందరికీ తెలుసు, ఇట్స్ ఆన్ రికార్డ్. సో మేము ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఇబ్రాహీంపట్నంలో మన యాచారం మండలంలో ఒక 10 విలేజెస్ తీసుకుంటే అక్కడ ఎదురైన సమస్యలు ఏంటి అవొకటి. అట్లనే కాకుండా 18 రాష్ట్రాలలో 6వ చట్టం ఎట్లా ఉంది ఇవన్నీ కూడా తిరిగి చూసి ఒక తయారు చేసి ఒక రూపం చేసి దానికి ఆ డ్రాఫ్ట్ ని ఇప్పుడు అందరి ముందట ఉంచడం జరుగుతుంది. మీరు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా రాబోయే రోజుల్లో దాన్ని చూసి దానికి ఇంకేమన్నా సూచనలు సలహాలు ఇస్తే వీళ్ళు ఇంకా బెటర్మెంట్ కోసం ఇంకా ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సందేహం, ఎంత సమయం అన్నది ఒక ప్రశ్న వస్తుందండి. ఎందుకంటే జిల్లాల వారీగా చూసుకున్న 30 నుంచి 50 వరకు కూడా దరఖాస్తులు అనేవి చాలా పెండింగ్ లో ఉన్నాయి వీటి సమస్యలకు సంబంధించి. సో కాలం ఎంత పడుతుంది? ఇప్పటికే 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం, ఎంతకాలం పడుతుందనే ప్రశ్న పైన ఉన్నాయి అప్లికేషన్స్ పెండింగ్. 30 కాదు, జిల్లాల వారీగా నేను చెప్తుంది, రాష్ట్ర జిల్లాల వారీగా కూడా ఉంటాయి. అయితే ఆల్రెడీ 8 డిస్ట్రిక్ట్స్ లో కంప్లీట్ అయింది. అప్పటికే ఇప్పుడు ఈ హౌస్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ కమిటీ వేసిండ్రు. ధరణి కోదండరెడ్డి గారి ఎక్స్ఎమ్మెల్యే వారి నేతృత్వంలో టీమ్స్ అన్ని కూడా డివైడ్ అయ్యి జిల్లాల వారీగా అన్ని మండలాల వారీగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసిండ్రు. సో దాన్నే ఇప్పుడు పొందుపరచబోతా ఉన్నాం, చెప్పబోతా ఉన్నాం. అంటే ఏంటిది, ఏం జరిగింది అనేది. సో ఎంటైర్ సిస్టమ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇంకొకరు కూర్చొని ఒక 4 గోడల మధ్యలో చేయడం లేదు. ఇది ఇట్స్ ఓపెన్ టు పబ్లిక్. గ్రామ సభలు అన్ని రకాలుగా అన్ని చేయడం జరుగుతా ఉంది. అంటే ఒక ప్రధాన సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో ఏంటంటే నేనే రాజు, నేను చేసిందే ఇది, నేను చెప్పిందే ఇది అన్నట్టుగా నడిచింది.
అది ఒప్పుకోవాలి ఎవరైనా సరే. అట్లా కాకుండా ఇప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మీ సమస్యలు ఏమున్నాయి ముందుకు రండి అని చెప్తూ, ఇప్పుడు మనం ఎక్కడ విన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని వస్తారు. నాది ఇది కసరా పహాని, ఇలా నాది ఉంది, అందులో లేదు అనుకుంటే ఇంకో ఆయన వస్తాడు. ఇంకో ఆయన వచ్చి నాకు రైతు బంధు కబ్జాలు నేనున్నా, రైతు బంధు నాకు పడట్లేదు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా దాదాపు 22-23 రకాల సమస్యలన్నీ కూడా అట్లానే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఈజ్ చేసే విధంగా. సో ఇప్పుడు ఇవాళ మనం చూసినాం, మంత్రి గారు కూడా చెప్పారు, క్లియర్ గా వినిపించింది, సో క్లియర్. 33 మాడ్యూల్స్ ఉంటే ఒక రైతు ఒక సమస్యను పట్టుకొని పోతే నీది ఫస్ట్ మాడ్యూల్ ఒక రాదు, 32 మాడ్యూల్ అంటే తన టర్న్ వచ్చే వరకు మళ్ళా తిరిగి అలసిపోయి పక్క చిక్కిన రైతు ఇన్నిసార్ల తిరగాలన్నా. ఇదంతా కూడా కాకుండా వన్ స్టాప్ సిచ్యువేషన్, అంటే ఒకటేసారి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికే విధంగా వన్ క్లిక్ టు సాల్వ్ ద ప్రాబ్లం అన్నట్టుగా తయారు చేయబోతా ఉన్నారు. అది కూడా ఏకపక్షంగా కాదు, ఇది ఒకటి చక్కటి పరిణామం. ఎవ్రీవన్ హ్యాస్ టు వెల్కమ్. ప్రతిపక్షాలని, పౌర సంఘాలని, రైతులను అందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాము. సలహాలు సూచనలు అందరికీ యోగ్యంగా ఉండేదే చేయబోతా ఉన్నాం చట్టం అని చెప్పడము ప్రధాన ఉద్దేశం. సో గవర్నమెంట్ ఎప్పుడు ఏకపక్షంగా కాకుండా ప్రజా రాజ్యంలో ప్రజల పక్షంగా ఉంటది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో మాట్లాడదాం, భవానీ రెడ్డి గారు మాట్లాడదాం. ఎందుకంటే మీ వర్షన్ మీకుంది. మీరు కూడా అసెంబ్లీలో పొంగులేటి గారు నేరుగా చెప్పారు, జీవో అయినా మెమో అయినా చట్టమైనా ప్రజలకు పూర్తి అవగాహన ఇచ్చిన తర్వాతే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ అయితే ఇచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ధరణి పోర్టల్ అందుబాటులో తీసుకొచ్చినప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్ గా వెళ్ళింది. చాలా సమస్యలను గుర్తించలేకపోయింది, అనుకోకుండా చిక్కుకుందన్నది కూడా ఆరోపణ. కాబట్టి మాట్లాడదాం. ఎస్, దేవిప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ లీడర్. నమస్తే అండి సార్. దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ ధరణి పోర్టల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయి, సో అందుకే ఈరోజు భూమాతగా మార్చాల్సి వచ్చింది. గతంలో ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆ శాఖ మంత్రి. సో దీని మీద మీ వర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్ లో ఉన్న భవాన్ రెడ్డి గారికి, మిత్రులు రామ్మోహన్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. అంటే ప్రభుత్వాలు ఏవైనా ఆయా సందర్భాలను బట్టి ఆయా కాలానుగుణంగా అవసరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏ రైతుకైనా తమ భూమి ఉన్నట్టయితే ఈ భూమికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి ఒక హక్కు లేదనేటువంటి భావన కలిగింది. అప్పటికే గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి అనేక లోటుపాట్ల వలన, చేతి రాతల వలన రకరకాలుగా ప్రజానీకమంతా కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ ఇరికించినటువంటి చట్టబంధంలో ఇరికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి నుండి దీనికి ఒక మెరుగైనటువంటి వ్యవస్థ రూపొందించాలని ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ధరణి అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అందులో 69 లక్షల మందికి పాస్బుక్లు ఇచ్చినటువంటి విషయం మనకందరికి తెలుసు. దాని ఆధారంగానే ఇలా రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, కిసాన్ సమ్మాన్ అయినా ఏవైనా కూడా, అంటే ఇవాళ 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ రైతులకు ఇంత పట్టా భూములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు తమ పాస్బుక్లు బ్యాంకులో పెట్టుకోవడం కానీ ఇంకెక్కడైనా కానీ అదొక అథెంటికేషన్ ఉపయోగపడుతున్నటువంటి మాట వాస్తవం. మాట వాస్తవం. అయితే ఏ వ్యవస్థ నుంచి అయినా ఒక వ్యవస్థ పోయినప్పుడు ఆ వ్యవస్థలో అనేక లోపాలు ఉంటాయి. లోపాలని సరి చేసుకొని దానికి మెరుగైనటువంటి రూపుదిద్దుకోవాలి తప్ప మొత్తం అది భూమి ధరణి చేసేది కాబట్టి మేము భూమాత చేస్తాం లేకుంటే అనేటువంటి పద్ధతిలో ఇవాళ ధరణిలో ఉన్నటువంటి లోపాలని సరిచేయడానికి ఎవరు తప్పుపట్టారు. డెఫినెట్ గా సరిచేయాలి. ఆ సరిచేయడం వల్ల అప్పుడు రైతులు కొంతమంది ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఎంట్రీస్ అయినా, లేకుంటే ఫారెస్ట్ కు ల్యాండ్ కు సంబంధించిన ఎంట్రీస్ అయినా, వర్క్ లోడ్ కు సంబంధించినటువంటి ఎంట్రీస్ అయినా, లేకుంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి ల్యాండ్స్ కు సంబంధించినటువంటి ఎంట్రీస్ విషయంలోనైనా అనేక విషయాలు ఈ ధరణి సందర్భంగా అనేకం వచ్చినాయి. కొన్ని పరిష్కరించబడ్డాయి, చాలా పరిష్కరించబడాలి అనేటువంటి విషయంలో అందులో కొంత డెఫినెట్ గా వాస్తవం ఉంది. అందులో లేదనడానికి ఏమి లేదు. డెఫినెట్ గా మీరు ఏ చట్టం తెచ్చారు, ఇలా భూమాత చట్టం తీసుకురాగానే మొత్తం రైతు స్వేచ్ఛగా నిద్రపోయి మాకేం సమస్యలు లేవు అని కూర్చునేటువంటి అవకాశం ఉండదు. నిరంతరంగా వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. ఇది లేనప్పుడు కూడా అనేక సమస్యలు వచ్చినాయి. గత 70 ఏళ్లుగా అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వాలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు ఈ ధరణి
సంబంధించి మొన్న ఎన్నికల్లో వాళ్ళు అదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని పోయినరు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా చేయడానికి ఎవరికి ఏమో అభ్యంతరం ఉండదు. కానీ ఆ ఏమేమి చేస్తున్నటువంటి విషయం మీద ఇవాళ స్పష్టంగా ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మోడల్ గా కొన్ని ఏవో చేస్తామని చెప్తా ఉన్నారు. ఇబ్రాహీంపట్నం పోయి మేము చేస్తామని ఇంకొకటని చెప్తా ఉన్నారు. వెళ్ళాలనుకుంటూ మంచిది చేస్తే ఎవరైనా స్వాగతిస్తాం. అందులో లొసుకులు ఉంటే డెఫినెట్ గా ప్రతిపక్షంగా వాటిని ప్రజల్లో తీసుకపోతాం, ప్రజల్ని చైతన్యవంతం వేస్తాం, మెరుగైనటువంటి చట్టాలు తీసుకురావాలని ప్రజల పక్షం నిలబడతాం. తప్ప ఇది రైతులకి ఒక భరోసా ఇచ్చేటువంటి విధంగా ఉండాలన్నదే మా అభిప్రాయం. ఓకే సార్. ఎస్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు కూడా ఎన్నికల ప్రచారంలో రైతుల వద్దకు వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా రైతుల నుంచి చాలా సమస్యలు వినతులు వచ్చాయి, ఎక్కువగా ఈ ధరణికి సంబంధించే వచ్చాయని చెప్పేసి డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి ఆ సందర్భంలో? ఈ ధరణి పోర్టలే ఒక రకంగా బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని కూడా చెప్తున్నారు. అసలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పుల వల్ల ఈ సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం, మీకు ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వమైనా గానీ మంచి పనులు చేస్తా ఉంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. పరిపాలన భాగంగా ప్రభుత్వాలు ఏమైనా సంస్కరణలు తీసుకొస్తా ఉంటారు. ఆ సంస్కరణలు ఏ మేరకు బాగున్నాయి, ఏ మేరకు అమల్లో ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్న విషయంలో చాలా తీక్షణంగా ఆలోచించి తయారు చేసిన బాధ్యత. పేరు కోసం ఎవరో చెప్పినారు, వాళ్ళు చెప్పింది మేము వినడం ఏందని చెప్పేసి అనుకోవడం అది పొరపాటు అవుతుంది. బహుశా లాస్ట్ టైం ధరణి ప్రిపేర్ చేసేటప్పుడు మరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో, ప్రాస్ అండ్ కాన్స్, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా ఆలోచించరా లేదా అది మాకైతే తెలియదు. కానీ తర్వాత అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని సవరించే ప్రయత్నం సర్కార్ చేయలేదు. దాని కారణంగా అంతకుముందు పాస్బుక్లు లేవని కాదు, పాస్బుక్లు ఉండే. అంతకుముందు బ్యాంకులో లోన్ ఇవ్వకపోతుంటే అని కాదు, బ్యాంక్ లోన్లు ఇస్తుండే. ఇంకా సరళీకరణ చేస్తూ ఇంకా ఆ యొక్క బౌండరీస్ కావచ్చు, లేకుంటే ఈటీలు కావచ్చు, లేకుంటే వాహన సిస్టమ్ ఒకటే తీసేసి మిగతా అన్న కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో అయినా అందులో అనేక మంది రైతులు, నాకు తెలిసి 20 to 24 lakhs కంప్లైంట్స్ ఆర్ దేర్ స్టిల్. ఇప్పుడు కొన్ని తగ్గించవచ్చు. దానికి కారణంగా అనేక మంది రైతులకు చాలా ఇబ్బందులు జరిగాయి, కబ్జా గురి కావడం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి పంట చేసుకుంటున్నప్పటి కూడాను ఆ టైంలో ఇంకా ఇతర వాటి మీద మరి కబ్జా చేయడం, అనేక కొట్లాటలు పెరిగిపోయినాయి. పేరు మార్పినప్పుడు కాని కారణంగా ఆ యొక్క సమస్యలు ఏర్పడ్డాయి. బౌండరీ సర్వే లేకుండా ఇచ్చేయడం కారణంగా కొన్ని అకారణంగా 22 years పెట్టడం జరిగింది. ఈ వీటిని అన్నిటి కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత సర్కార్ది కదా. సో ఆ కారణం చేత ప్రాక్టికల్ గా ఎలక్షన్లప్పుడు భారతీయ జనతా పార్టీ అంతకుముందు కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. 16 నుంచి మొదలైనప్పటి నుంచి బాగుంటుంది సబ్జెక్ట్ కరెక్టర్ 16 నుంచి అనుకుంటాను. అంటే ఒకటి, గత ప్రభుత్వం కూడా విఆర్ఏ వ్యవస్థ రద్దు చేసినప్పటికీ కూడా ధరణి పోర్టల్ తీసుకురావడం ఉద్దేశం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అక్రమాల నిర్మూలన కోసమే, జవాబుదారీతనం కోసమే. సో పూర్తి స్థాయి అవగాహనతోనే ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. కానీ అది అమల్లో సాధ్యపడలేదా? ఈ రోజు ఇన్ని రకాల సమస్యలు ప్రతిపాదనలు అమల్లో చేసినటువంటి ప్రతిపాదనలన్నీ కొన్ని కూడా తప్పుల తగ్గగా ఉండడం కారణంగా ఈ సమస్యలకు కారణం. లేకుంటే 24 లక్షల కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి? అంత మేజర్ అవుట్ ఆఫ్ 69 lakhs 24 lakh కంప్లైంట్స్ వర్ దేర్. ఇది మేజర్ కంప్లైంట్ కావచ్చు చెప్పండి. దీన్ని సవరించడానికై పాజిటివ్ గా తీసుకోవాల్సింది ప్రభుత్వం ఆనాటి పని చేయలేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం టేకప్ చేసింది, మేము వెల్కమ్ చేస్తాం. కానీ పేరు మార్పిడి దాంట్లో అర్థమేముందని చెప్పండి. పేరు మార్పిడి ఈ వీటికి పోవద్దు. వాళ్ళు ధరణి పెట్టినారు కాబట్టి మేము పేరు మార్చేస్తాం, భూమాత పెట్టి. అది నా పర్సనల్ అభిప్రాయం. బహుశా మా పార్టీ కూడా ఇదే ఫీల్ చేస్తుంది. దీన్ని స్వాగతిస్తున్నాం. దీన్ని ఇంకా తక్కువ టైమా ఎక్కువ టైమా తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ కనుగొనాలి.
రైతులకు భరోసా ఇవ్వాలి, వాళ్ళ ప్రాపర్టీకి గ్యారంటీ ఇవ్వాలి, ఎంక్రోచ్మెంట్ లేకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది, వ్యవసాయ శాఖ అధికారులది. దీని గురించి తీక్షణంగా ఆలోచించి ఆ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భూమాతగా మార్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ సాదా బైనామాల విషయంలో కానివ్వండి, లేకపోతే రీజన్ లేని రిజెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి రైతులను ఎక్కువగా బాధ పెట్టాయని చెప్తున్నారు. వీటిపైన ధరణిని భూమాతగా మార్చిన సందర్భంలో చర్చ అయితే కొనసాగిస్తున్నాం. అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పండి. రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, మ్యూటేషన్స్ ఉంటాయి, ఆస్తుల బదిలీలకు సంబంధించి ఒక జవాబుదారితనం ఉంటుంది, ఒక సురక్షితమైన సేవలు అందిస్తాం. అన్నింటికన్నా వారసత్వ విభజనకు సంబంధించి ఒక సరళీకృతం చేయటం, ఇన్ని లక్ష్యాలతో వచ్చిన ధరణి పోర్టల్ నిజంగానే విఫలమైందా? నిజంగానే సమస్యలు పరిష్కారం కానంత స్థాయిలో ఉన్నాయా? ఇప్పుడు ప్రభుత్వం మార్పులు చేయటం అనేది అనివార్యమా? ఏం చెప్తారు ఓవరాల్ గా అనాలిసిస్ మీరు? రాజేశ్వర్ గారు, మీకు మిత్రులు దేవప్రసాద్ గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, సోదరి భవానీ రెడ్డి గారికి నమస్కారం. అట్లాగే మన హెచ్ఎంటీ కూడా నేను కొంచెం అకాడమిక్ గా చెప్తాను. ముగ్గురు పార్టీ విషయాలు తీసుకున్నారు కనుక నాకున్న అనుభవంతో గతంలో ఈ భూమి మీద పనిచేసిన వాడిగా వారసత్వంగా, అట్లాగే ఈ చట్టాల మీద శ్రీనివాస్ గారు అన్నారు, నేను పనిచేసిన వాడిని కనుక, సలహాలు ఇచ్చిన వాడిని కనుక 4 సార్లు నుంచి ఒక 2-3 నిమిషాలు టైం ఎక్కువైంది నాకు. మొదటిగా ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంది కదా, ఇవాళ అసెంబ్లీ మొత్తం చూశాను నేను, చాలా సంతోషం అనిపించింది నాకు. ప్రజల సలహాలు సూచనలు తీసుకొని దీనిలో మార్పులు చేస్తామన్నారు. కానీ సలహాలు సూచనలు తీసుకునే ముందు గతంలోని ప్రభుత్వ శాశ్వతం, పార్టీలు అశాశ్వతం. ఇవాళ వీలుంటారు, రేపు వేరే పార్టీ కూడా రావచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ మన అసెంబ్లీకి పంపే కిరాయిదారులు మాత్రం ఈ పార్టీలన్నీ కూడా, అసలు వాళ్ళని మనం అసెంబ్లీకి. కనుక ఇందులో 2 విషయాలు చెప్తున్నాను. కొత్త సీసాలో పాత సారా వస్తారా, కొత్త సీసా మళ్ళీ తెస్తారా అని నా ప్రశ్న. సలహాలు సూచనలు తీసుకుంటామని చాలా కరెక్ట్. గతంలో ప్రభుత్వం ఈ పని చేయలేదు కనుక దీంట్లో లోపాలు వచ్చినాయి అంటున్నాను. నేను కరోనా కష్టకాలంలో 2018లో మనకు కొత్త ఆకుపచ్చ పాస్బుక్లు ఇచ్చారు. చాలా కరెక్ట్ అంటున్నారు. ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ ధరణి కొనసాగించే క్రమం మంచిది అంటున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ఎంత మంచి పథకం, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత మంచి పథకం, రాజశేఖర్ గారు తెచ్చారు, పేర్లు మార్చలే కదా. మా పేరులోనే ఏముంది రాజేశ్వరి గారు, పేరు కాదు మనకు కావాల్సింది, అందులో పని కావాలి. అందుకని నేనేమంటున్నాను అంటే, అసలు భూమికి మట్టికి మనిషికి బాగా సంబంధం ఉంటుంది. పంచభూతాల సమాహారం మనిషి శరీరం. కనుక మనిషికి భూమి మీద ఎంత ప్రేమ ఉంటదంటే, చచ్చిపోతే బొంద పెట్టుకునేది కూడా అక్కడనే కనుక ఉంటుంది. ఇప్పుడు నైజాం కాలం నుంచి చాలా మంచి సంస్కరణ, మిగతా దేశంలో రాని సంస్కరణ మన దగ్గర వచ్చినాయి. కానీ 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పటికే. ఆల్మోస్ట్ నైజాం పీరియడ్ లో భూమి సర్వే జరిగింది. కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం తెచ్చింది. ఆ చట్టాన్ని కనుక దీన్ని జత చేస్తే నేను 4 సలహాలు సూచనలు ఇస్తాను. తప్పనిసరి ఇది మంచిగా దాపిస్తుంది. పేర్లే ఉంది, ఇది కాకపోతే భూపాత్ర పెట్టుకోండి. ఒకటేమో మొదలు ధరణిలో ఉన్న లోపాలు చెప్తాను నేను. ప్రాక్టికల్ గా అడ్వకేట్ ను కేసులు వేసిన వాడిని, దీనిలో పనిచేసిన వాడిని కనుక 4-5 రూపాయలు పెద్దే కనపడే. ధరణిలో ఏంటంటే మాడ్యూల్స్ రాగానే మనకి ఏవైతే వచ్చినాయో కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు ఒకటి మంచి పని ఏంటంటే, గతంలో 2 ఉంటుంది. పాస్బుక్ వేరే ఉంటుంది, టైటిల్ డీడ్ వేరే ఉంటుంది. టైటిల్ డీడ్ అంటే ఆర్డీఓ సంతకం పెడుతుండే, పట్టేదారు పాస్బుక్ ఏమో ఎంఆర్ఓ సంతకం పెడుతుండే. ఈ రెండింటిలో కాంట్రాడిక్టరీ ఏంటంటే, కాస్తుగారు కాలం ఒకటి ఉన్నదేమో పట్టేదారు పాస్బుక్ ఇచ్చినట్టే కాస్తుగారు కూడా పాస్బుక్ ఇచ్చేవాడు. కానీ టైటిల్ డీడ్ నే పర్మనెంట్ చేస్తూ పట్టేదారు పాస్బుక్ అనేది తీసేసి ధరణిలో ఒకటి పెట్టింది. అది చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడో మాట అన్నాడు, మేము హైదరాబాద్ లో 4 బిల్డింగ్లు ఉంటాయి, మీరు టెనెంట్ అని గుర్తిస్తే మరి ఆ 4 బిల్డింగ్లు టెనెంట్ పేరు మీద రాసేద్దామా అనేవాడు. నేను ఏమంటున్నానంటే, భూమి అనేది యాజమాన్య హక్కు ఆత్మహత్య పాస్బుక్ ద్వారా ధరణిలో వచ్చింది. అలా 4-5 పెద్ద పొరపాటు చాలా ఉన్నాయి. నేను పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకటి సర్వే నెంబర్లో భూమి తక్కువ పడ్డాం, అంటే ఎక్స్టెంట్ కన్నా తక్కువ నమోదు కావడం, ఒకసారి ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ నమోదు కావడం, ఎప్పుడో అమ్ముకున్న భూములు కూడా రిజిస్ట్రేషన్ అయినా కూడా పట్టేదారు పేరు మీద రావడం, ఎవరు కొంటారో వాళ్ళు నోటీసింగ్ చేసుకోవాలి, అవి అట్లాగే ఉన్నాయి. మూడోది ఏంటంటే, మనకు కొన్ని సర్వే నెంబర్ మొత్తం మిస్సింగ్. అందరూ అనుభవదారుడే. కేసీఆర్ గారి గురించి కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచి మాట చెప్పారు. కేసీఆర్ భూమిలో కూడా 2 గుంటలు ఎక్కువ పడితే దాన్ని తక్కువ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకనే ఎవరైనా సరే దానికి అతిథులు కాదు. మూడోది, 4వది అధికార కేంద్రీకరణ జరిగింది. ఇందులో గతంలో ఒక హైరార్కీ ఉండే, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్. నాకు ఇనాం భూములకైతే నేను ఇనాం భూముల విషయంలో రెవెన్యూ కోర్టుకు ఎవరు పోరు, తిరుమల మోసిన న్యాయం అంటారు. రెవెన్యూ కోర్టుకు పోయి టెనెన్సీ యాక్ట్ ప్రకారం భూమిని వెనక్కి ఇప్పించడం. కనుక రెవెన్యూ కోర్టులు మొత్తం తీసేయడం, డైరెక్ట్ గా కలెక్టర్ కు సిసిఐలోకి పెట్టడం, ఇది చాలా పెద్ద పొరపాటు. నేను ఒక 4 వ్యాసాలు రాశాను. ఏమనంటే, ధరణితో హక్కులు దక్కవా చిక్కులు, ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని ఒక 4-5 వ్యాసాలు రాశాను. ఎట్లా ఉంటాయంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళు 2-3 అని కొట్టేసినట్టు
వైరాలో ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన 2 ఎకరాల భూమి ఉంటే ఆయనకు ఎకరం అన్నారని నమోదైంది. పాపం దురదృష్టం దరఖాస్తు పెట్టాడు. ఆ ఎకరాలు అట్లే ఉంచుకునే కాకపోతే దరఖాస్తు పెట్టుకున్నాడు. దాన్ని 2 ఎకరాలు కాస్త ఎకరన్నర పడితే సవరిస్తే 2 గుంటలు వచ్చింది. 002 అని పెట్టేసి ఏం చేయాలి ఆయన? అంటే ఇట్లా కొన్ని 100 లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రొహిబిషన్ లిస్ట్ లో ఈ భూములు పెట్టడం. ఒక్కోసారి మనకు తెలంగాణలో రాజేశ్వరి గారు 500 ఎకరాలు 600 ఎకరాలు గట్ నెంబర్స్ అంటాం, పెద్ద పెద్ద నెంబర్ ఉంటాయి. అందులో 1 గుంట ప్రభుత్వం సేకరించి ఈ మధ్యన ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చినాక ఈ 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్లలో అయితే కాళేశ్వరం పేరు మీద, మల్లన సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాలు సేకరించాం. సేకరించిన దానిలో కాలువ పోయింది అనుకోండి, ఆ భూమికి 2 గుంటలు కాలువ పోయినా సరే మొత్తం సర్వే నెంబర్ ను ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టి. ఇవి ఎంత కష్టమైందంటే రైతులకు ఒక్క ప్రొహిబిషన్ ఉన్న భూములను బయటకు తీసుకొచ్చుకోవడానికి. అమ్ముకుంటే పిల్లల పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళు అమ్ముకోవాలని చాలా కష్టమైంది. అయితే వీటన్ని ఉన్నాయి కాదంటలేదు. కానీ ధరణి ఎంత మంచి పథకం అంటే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అన్ని ఒక్క దగ్గరకు వచ్చింది. ఇది చాలా మంచిది అంటున్నాడు. దీన్ని ఏం చేయాలి అంటే ఈ ధరణి రాకముందు నల్సార్లో నేను సునీల్ అని భూమి సునీల్ అని నా మిత్రుడు మేమందరం నల్సార్లో ఒక ట్రైనింగ్ క్లాస్ నిర్వహించి ఎట్లా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత మనకు రాజేశ్వరి గారు ఒక అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా గతం నుంచి తెర మీదకి వచ్చే చాలా సందర్భాల్లో మన వార్తల రూపంలో అందించాం కూడా. కానీ ఒకటి జాప్యం వల్ల చాలా కుటుంబాల్లో అభివృద్ధి ఆగిపోయింది. భూమి అంటే ఆస్తి అమ్ముకోవటానికో లేకపోతే అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో కుంట భూమి కూడా అమ్ముకునే పరిస్థితి లేకపోవటం వల్లే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది ధరణి పోర్టల్ పట్ల అంటారు. సో వాటికి ఇప్పుడైనా పరిష్కారం దొరుకుతుందా? మీరు అన్నట్టు కలెక్టర్ చేతిలోంచి కాకుండా మిగతా తహసీల్దార్ను రిజిస్ట్రార్ను ఇన్వాల్వ్ చేసి గ్రామ స్థాయిలో కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కార్యదర్శుల్ని. సో కాస్త జాప్యం లేకుండా సమస్యల పరిష్కారం అనేది లభిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా కొత్త ఆలోచించారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ అసలు రెవెన్యూ సంస్కరణ అనేవి తెలంగాణలో బాగా జరిగినాయి. టెండరింగ్ యాక్ట్ వచ్చినా, ఇనామ్ అబిలేషన్ యాక్ట్ వచ్చినా, ఏది వచ్చినా నేను పరిష్కారం వైపు ఎత్తాను 2 మాటల్లో. మొదటి ఏమో ఇలా చిక్కులు ఉన్నాయి అంటున్నాను. కానీ చిక్కులు పరిష్కరించడానికి ఇప్పుడు ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఇల్లు మొత్తం కాలబెట్టుకోలేం కదా. నేను ఇప్పుడు ఈ ఎలకలు ఉన్నాయి, ఈ ధరణి లోపాలు ఉన్నాయి. నేను చెప్పిన 4-5 లోపాలు సవరించాలి. నెంబర్ 1 సవరించడానికి ఏం చేయాలంటే గ్రామ సభలు పెట్టడము. గతంలో అమ్ముకున్న భూములు ఏమైనా ఉంటే నిజంగా ఆ రికార్డు వాళ్ళు పట్టడాలు కబ్జాలు తెస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కియడం, కొత్తగా రికార్డులకు మార్చడం చేయాలి. రెండోది ఏంటంటే ఈ చట్టాలు మార్చట్లో 2 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. ఏది అప్పుడు విభజన చట్టంలో తెలంగాణ ఏమైనా చట్టాలు ఏపీ చట్టాలు మార్చుకోదలుచుకుంటే అంటే దాని మీద కూడా ఒక మంచి నల్సార్లో మీటింగ్ పెట్టి చేస్తే చాలా పంచాయతీరాజ్ చట్టం, రెవెన్యూ చట్టంలో వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ అధికారులు ప్రభుత్వ లోపం ఉండదు. అధికారులు ఏం చేస్తారంటే ఉన్నట్టు రాసేసారు. అంతేందుకు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టువారి వ్యవస్థ తీసేసిన తర్వాత మనకు 29 రికార్డులు ఉండే రాజేశ్వరి గారు 29 రికార్డు మొత్తం నాశనం చేసి ఆనాటి రికార్డుని ఇప్పటిదాకా అవ్వాలి. ఇప్పుడు ఈ తప్పుల కారణము ఆనాటి పొరపాట్లే. ఒక వ్యవస్థను తీసేసినప్పుడు ఇంకో వ్యవస్థను పెట్టలే కదా. కేసీఆర్ గారు అదే పని చేసిండు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న VRO తీసేసిండు, ఊళ్ళో ఉన్న VRA తీసేసిండు. రెవెన్యూ రికార్డుల విషయంలో కానీ ఎవరైనా ఒక అధికారి ఊళ్ళోకి వస్తే దిక్కులేని పరిస్థితి ఏంది, ఎవరు సమాధానం చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయింది. ఇది తప్పు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ VRO వ్యవస్థలో VRA వ్యవస్థ మీరన్న ఆ వ్యవస్థల్లో అవినీతి లంచగొండిత అనేది పెరుగుతోందని చెప్పి ప్రజల నుంచి సమస్యలు ఎక్కువగా ప్రభుత్వానికి వెళ్ళాయి కాబట్టి ఒక సదుద్దేశం తీసుకొచ్చింది, కానీ అమల్లో ఏదో జాప్యం అనేది కనిపిస్తోంది. రైట్, పెట్టుకుందామా? నేనేమంటున్నాను, లోపాలు ఉన్నాయి మొత్తం తీసేద్దామా, MRO వ్యవస్థ తీసేద్దామా? కాదు కదా. వాళ్ళకి సరిగ్గా పనిచేయించే ప్రభుత్వం అంటేనే సమర్థం పనిచేయడం, సరిగ్గా పనిచేయించడం కదా. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ CS ఎవరైతున్నారో శాంతి కుమార్ గారు, వారు నేను నిజామాబాద్ జిల్లా భూ భారతి అని చట్టం వచ్చిండే, అదే అక్కడ చెప్తున్నాను. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ను ఎట్లా సంస్కరిస్తే బాగుంటుందని ఒక 2 మాటలు చెప్తాను నేను. గతంలో ల్యాండ్ సర్వే లేకుండా ఇవన్నీ చేయలేము. ఎవరు ఎక్కడ ఉన్నారు GPS సిస్టమ్ లో కూర్చుని పెడితే నా భూమి అయితే మీ భూమి తెలుస్తుంది. సరైన 500 ఎకరాలు ఉంటే రోడ్ సైడ్ అందరు భర్త ఉన్నవాడిదే బర్రె అన్నట్టు, కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టు రోడ్డుకు వచ్చి అక్రమాలు చేసి కూర్చున్నారు. అన్నదమ్ముల పంచాయతీ ఉన్నాయి. అసలు కోర్టు కేసులు తెగకపోవడానికి ప్రధాన కారణం రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవడం. అంతేందుకు 90s లో మనకు ROR చట్టం వచ్చింది. ROR చట్టం వచ్చిన తర్వాత చాలా మంది అడ్వకేట్స్ వ్యతిరేకించారు. నేను తప్పు అన్నాడు, వ్యతిరేకించొద్దు అన్నాడు. మా కోర్టులో కేసులు సగం పోయినాయి అమ్మా. ఎప్పుడు రికార్డు సవరిస్తే కోర్టులో కేసులు ఉండవు కదా. అది చేయనీయరు, సమాజం చేయలేదు. కొందరు మా లాంటి వాళ్ళు కూడా చేయనీయరు, అంటే అడ్వకేట్ లాంటి వాళ్ళు చేయనీయరు. అదే కమ్యూనిటీ కనుక నేను చెప్తున్నాను, మా వాళ్ళ మీద ఆరోపణ చేసుకోవచ్చు. ఎందుకు చేయనీయరు అంటే రికార్డు సక్రమంగా ఉంటే లోన్లు సాగి దొరుకుతాయి, కోర్టు కేసులు ఉండవు, ఇవన్నీ జరుగుతాయి కదా. రెండోది ఏం జరిగిందంటే భూమి సర్వే సరిగ్గా చేయకపోవడం వల్ల
భూమి సర్వే చేసి రికార్డులను సవరించకపోవడం వల్ల నేను చెప్పిన 5-6 పొరపాట్లు ఉన్నాయి ఇందులో. ఈ పొరపాటు సవరించడానికి గతంలో భూభారతి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనే దాని మీద మన హెలికాప్టర్ సర్వే చేసింది. ఇప్పుడున్న వ్యవస్థ లేదు, 20 ఏళ్ల క్రితం కనుక చేస్తే ఆ తర్వాత దానికి పుస్తకాలు రాసినాం, మేము ఊళ్ళలో సమావేశాలు పెట్టినాం, అవగాహన కల్పించడం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గంగా దాన్ని తప్పు పట్టిండ్రు, మళ్ళీ అక్కడికే వచ్చి సర్వే చేస్తున్నారు. తెలంగాణలో కూడా 1 ఏళ్ళు అయింది కనుక మరొక్కసారి ఈ చట్టం, కొత్త చట్టం ప్రకారం సర్వే చేయాలి. సర్వే చేసి ల్యాండ్ సరిహద్దు నిర్ణయించాలి, కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలి. 3 గుంటలకు సర్వే నెంబర్, 300 ఎకరాలకు సర్వే నెంబర్ ఇట్లా జరుగుతుంది. ఎవరు ఎక్కడ ఉన్నారు అని జీపీఎస్ సిస్టమ్ అక్షాంశాలు రేఖాంశాలు చేయకుండా ఎన్నిసార్లు మార్చినా, ధరణి పోయి భూమాత వచ్చినా, ధరణి పోయి ఇంకేది వచ్చినా రీసర్వే చేసి భూముల రికార్డు సరి చేయకుండా భూముల రికార్డు ఆన్లైన్ లో పెట్టిందే తప్పు జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ చేసిన తప్పులు ఇవన్నీ కూడా కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి కూర్చొని చేయరు కనుక భూముల రీసర్వే చేసి కొత్త చట్టాల ప్రకారం ఏదైతే భారతదేశంలో ఏపీ మొదలు పెట్టింది, కొంత ఆగింది, మధ్యాహ్నం నడుస్తున్నది. తెలంగాణలో కూడా ఆ చట్టాన్ని మళ్ళీ అమలు చేయాలి, భూముల రీసర్వే చేయాలి, రికార్డులను సవరించి ఆ తర్వాత పాస్బుక్లు ఇవ్వాలి. రైట్ సార్, భూమాత గురించి మనం మాట్లాడుతున్నాం. భవానీ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా కొన్ని అంశాలు ఆయన తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ రీసర్వే చేసి మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పటి వరకు ధరణి ద్వారా సేకరించిన సమాచారాన్ని తీసుకొని ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తారా? నేను మళ్ళీ మొదట్లో అడిగినట్టుగా జాప్యం మరింత తీవ్రం అవుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది భవిష్యత్ ప్రణాళిక ఏంటి అసలు? అట్లేం లేదు, చెప్పిండ్రు కదా, అధికార వికేంద్రీకరణ జరుపుతాం. ఖచ్చితంగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో పనిచేస్తారు, టీమ్స్ గా డివైడ్ అయ్యి మొత్తం ఒకటే దగ్గర ఉండదు. సో ఇందాక అన్న చాలా చక్కగా చెప్పిండు, ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్నకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. వెరీ గుడ్. అయితే చెప్పిండ్రు ఒక 4 సమస్యలు ఉన్నాయి, అది 4 పాయింట్ల అంశాలు చెప్తానన్నారు. డెఫినెట్ గా అందులో 2 మంచి ఉన్నాయి, 2 తప్పని మీరే చెప్తున్నారు. మిస్సింగ్ సర్వే నంబర్స్ ఏదైతుందో అదొకటి, తర్వాత కొలతలు అవన్నీ కూడా సరిదిద్దేందుకే ఈ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ పోర్టల్ ను మాడిఫికేషన్ చేయడం. సో మీరు అన్నట్టుగా పేర్లు మార్చాలనో అదో ఇదనో కాదు, ఎప్పుడు కూడా ముందే చెప్పిన మా ప్రభుత్వం భేషజాలకు కాదు పోదు, రైతులకు మంచి జరిగేదని. అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. అయితే వీళ్ళు ధరణి అని చెప్పేది మేము ఎందుకు అంత ఇదిగా యాక్సెప్ట్ చేయలేదు అనేది చెప్తా, ఎన్ని అవకతవకలు జరిగినాయి అనేది. రామ్మోహన్ అన్నకు తెలుసు, వాళ్ళ దగ్గరనే ఫారెస్ట్ ఉంటది, మనం షామీర్పేట నుంచి టువర్డ్స్ సిద్దిపేట పోయే దారిలోనే ఉంటది. అయితే ఒక మహిళ 2020లో వీళ్ళు ఎప్పుడైతే తెచ్చిందో ఒక 6 నెలల పాటు ధరణి అడ్డం పెట్టుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్స్ ఆపేసిండు మొత్తం. అది ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. దాని వెనకాల ఎన్ని అక్రమాలు జరిగినాయో అయ్యి వెలికి తీయడానికి ఇప్పుడు మేము పోర్టల్ ముందర పెట్టుకుంది. సో చాలా వరకు అన్యాక్రాంతం, అంటే ఒకరి పేర్లని ఇంకొకరి పేర్ల మీదకి మార్చుకోవడం, ఈ తర్జుమాలు చాలా మాన్యువల్ గా చేసిండ్రు. అది ఆధారాలతో సహా. ఒక లేడీ అయితే తన పాపం ఎన్ఆర్ఐ, ఆమె ఇక్కడ లేదు, ఆమెకు ఆ గర్జ అంచుల్నే గౌరవం దగ్గరనే ఉన్న 10 ఎకరాలను ఏం చేసిండ్రు, ఆ అటవీ భూమి అని చెప్పేసి ఆమెను ఆపి తర్వాత అటవీ భూమిని 40 ఎకరాలు కలుపుకొని టోటల్ 50 ఎకరాలు వాళ్ళ అక్కడ లోకల్ చైర్మన్ తెలిసి అన్నగారికి పేర్లు ఎందుకు ఇప్పుడు చెప్పడంగా ఆయన లోకల్ మంత్రి గారు కలిసి ఎంత విధ్వంసం చేసిండే తెలుసు. సో అడవుల భూములు కూడా 5,000 ఎకరాలు ఓన్లీ మా ఉమ్మడి మెదక్ జిల్లాలనే నాశనం పట్టించిండ్రు అంటే దాన్ని ఎంత విధ్వంసం చేసిండ్రో అర్థం చేసుకోండి. అంటే దానిదైతే కోఆర్డినేట్స్ అన్న చెప్పినట్టు అప్పట్లో హెలికాప్టర్ తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు ఎక్కడ అవసరం పడితే అట్లనే తీసుకుంటారు, లేదంటే మాన్యువల్ గా తీసుకుంటారు. కొలతలు అన్ని కూడా ఖచ్చితంగా మంచిగా చేయడానికే ఇంకా బెటర్, హౌ బెటర్ వీ కెన్ డూ దాని మీదనే ఎక్సర్సైజ్ చేస్తా ఉంది గవర్నమెంట్. సో దాంట్లో ఎలాంటిది ఇది లేదు. అండ్ మిమ్మల్ని కూడా బాగా వాడతారు. కోదండ రెడ్డి గారు మొన్న మాట్లాడుకునేటప్పుడు కూడా మీ గురించి చెప్పి మీరు చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా కోదండ రామ్ సార్ ఇప్పుడున్న కోదండ రెడ్డి సార్కి. సో మీరు చాలా సేవలు అందించారు. అట్లాగే మీరు మనం కొందరు అంతే, కొందరు కొన్నింటికే పుడతారన్నా, మనం పోరాటాలకే పుట్టినాం. దేవన్న కూడా తెలుసు నిజంగా. ఇవాళ దేవన్న చూడడానికి, దేవన్న చెప్పేది ఏమన్నా వినడానికి అంటే చాలా చక్కగా, అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంటే పార్టీ మాది బీఆర్ఎస్ కదా అని చెప్పి నో మీరు చేసేది రాంగ్ అనకుండా చాలా చక్కగా అన్న చెప్పిన తీరైతే హర్షణీయము. అండ్ మేము కూడా మీ అందరినీ కూడా తీసుకుంటారు అని చెప్పి, పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి గౌరవ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. సబ్ కమిటీ ఎప్పుడైతే కమిటీలు వేస్తారో అది చాలా మంచిగా జరుగుతుంది వర్క్. సో ఎక్కడ కూడా ఇట్లాంటివి తెచ్చేటప్పుడు గత ప్రభుత్వం ఎక్కడ కూడా అట్లాంటి కమిటీలు వేసి మంత్రివర్గంతో కమిటీలు వేసి దానిలో సభ్యుల్ని పలానోళ్లను, నిష్ణాతులను, భూమి మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళను ఎవరిని వాడింది అనేది మాత్రం ఖచ్చితంగా దాఖలాలు లేవు.
సో అట్లా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి అది అందరం ఒప్పుకోవాలి. సో ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో అందరి భాగస్వామ్యంతో ముందుకు పోతాం కాబట్టి తప్పులు జరుగుతాయని నేను అనుకోను. ఒకవేళ ఒకటి రెండు అరా ఏమన్నా జరిగినా కూడా పెద్దలు లాంటి వాళ్ళు వీళ్ళందరి కూడా తీసుకొని మళ్ళా అగైన్ వీ హ్యావ్ అన్ని మళ్ళా కోర్టులు అన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా త్వరితగతినే పరిష్కరిస్తారు అని చెప్పి మేము చెప్పాలి. అంటే ఒకటి ఇంకొక అంశం తీశారు మీరు, ధరణిలో ఒక 33 మాడ్యూల్స్ ఉన్నాయి, వాటన్నిటిపైన రిజిస్ట్రేషన్ కి వచ్చే వ్యక్తికి అయితే పూర్తి అవగాహన ఉండట్లేదని చెప్తున్నారు. ఇకపైన మీరు అన్నట్టుగా ఇప్పుడు చట్టం వస్తే గనుక అందరికీ పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే మీరు ముందుకు వెళ్తామంటే మరొక ఎన్నేళ్ళు పట్టొచ్చు? 4 ఏళ్ళు. ఇప్పుడు 2020 నుంచి 4 ఏళ్ళు పట్టింది. ధరణి వల్ల రాజేశ్వర్ గారు లెట్ మీ ఫినిష్. ఈ ధరణి వల్ల ఏమైందంటే ఆ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు నవిషి ఎదురైన సమస్యలతో అందరు రాటుదేలిండ్రు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి గ్రామంకి వెళ్తే ప్రతి గ్రామంలో సమస్యలు కాదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ భూమి పేరు మీద ఏదైనా అది అగ్రికల్చరల్ ల్యాండా లేకపోతే అది ఇక్కడ కమర్షియల్ ప్రాపర్టీసా లేకపోతే ఇంకోటి ప్రతి ఒక్కరికి ఆ సమస్య మాత్రం భూమి ల్యాండ్ పరంగా క్లారిటీ వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ మొదలు పెట్టి వీళ్ళని తొందరగా పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎస్ దేవి ప్రసాద్. ఇప్పుడు రాజేశ్వరి గారు ఇప్పుడు భూమికి గతంలో ఉన్నటువంటి భూమికి ఇప్పుడున్నటువంటి భూమికి చాలా తేడా ఉంది రాజేశ్వర్ గారు. గతంలో 100 ఎకరాలు అనేక సంక్షేమాలకు అనేక మంది ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆ ఇచ్చిన వాటిని కొడుకులు వచ్చి మనమలు వచ్చి మాకింత కావాలని చెప్పి దుర్మార్గంగా అడుగుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఇవాళ దేశంలో ఏమైపోయిందంటే చాలా, అది ఎన్ని రేట్లో మనం చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకి మా గ్రామంలో వ్యవసాయం చేయలేక నేను 12,500 ఎకరంకి అమ్ముకున్నా. వైండింగ్ మిషన్లకి మా లక్ష్మయ్య అని వైండింగ్ మిషన్ ఉంటుండే సిద్దిపేటలో, ఆయన కట్టి నా జీతము ఆ పొలంలో వచ్చిన వడ్లు మొత్తం ఆయనకే వచ్చేది. ఇక ₹1 మిగిలకపోయేది. ఇక దీంతో ఏమి పెద్ద ఇబ్బంది ఎందుకు ఉన్నది, నౌకరి పైసలు దానికి పోతున్నాయని అమ్మిన నేను మా ఊర్లో. ఎట్లయిపోయిందంటే ఇప్పుడు దాని రేటు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఎట్లయిపోయిందంటే రేట్లు చాలా విపరీతంగా పెరిగినటువంటి విషయంలో ఇలా ఘర్షణలు ఎక్కువైంది. గతంలో ఈ ఘర్షణలు ఎక్కడ గిట్ట పంచాయతీ ఏమైనా ఉంటే అక్కడో ఇక్కడ చిన్నవి ఉండే తప్ప ల్యాండ్స్ మీద ఇంత లేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాల్యూ ఒకటి పెరిగింది, అందరికీ చైతన్యం వచ్చింది, అడుగుతున్నారు, చట్టాలు చదువుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఏం చేస్తాం రాజేశ్వర్ గారు, కింద సంతకం పెట్టమంటే డాక్యుమెంట్ రైటర్ సంతకం పెట్టడం వస్తాం, మొత్తం చదువు కూడా చదువు ఎక్స్టెంట్ అది చూసుకున్నటువంటి వాళ్ళం ఉన్నాం చదువుకున్న వాళ్ళకి కూడా. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇట్లా 3-4 ప్రధానమైనటువంటి లోపాలు ధరణిలో ఉన్నటువంటి మాట వాస్తవం, అది కాదనలేని సత్యం. ఎందుకంటే అట్లా ఇబ్బంది పడరనే కదా రైతాంగం అంతా కూడా అనేక అప్లికేషన్లు ఇచ్చారు. 24 లక్షలు అనేది అల్జాపూర్ శ్రీనివాస్ గారు తప్పు. మొన్న ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత భూములకు సంబంధించి రకరకాలకు సంబంధించి ఇచ్చిన అప్లికేషన్ 9,60,60,000 ఉన్నాయి. మీరు కూడా వన్ ఆఫ్ ది బాధితులే భూమి పరంగా. వారసత్వ విభజనలో సరళీకృతం కూడా ఒక భాగమే కదా ధరణి పోర్టల్. మరి జరగలేదు, మంచిది. ఇప్పుడు ఏ చట్టమైనా ఇప్పుడు గతంలో మనం కరెంటు బిల్లు గురించి పోయి లైన్లు కట్టి ఒక హాఫ్ డే పోతుండే మా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి బిల్లు కట్టి వస్తాము. ఇప్పుడు 1 సెకండ్ లో మన ఇంటి నుంచి కడుతున్నాం. ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినాక అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ధరణి తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రామన్ గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ రికార్డ్స్ అన్ని ఒక దగ్గరికి రావడం కావచ్చు. మొటేషన్, గతంలో మొటేషన్ కు అదొక పెద్ద వ్యవహారమై కూర్చుండేది. డబ్బులిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా పేరు మార్చడానికి రకరకాల ఇబ్బందులు పడి, నేను ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నాను కాబట్టి మా వాళ్ళ గురించి కొన్ని చెప్పడం నాకు ఇబ్బంది. కానీ చాలా మంది రైతులను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి అనేక మంది ఉన్నారు. ఈ మొటేషన్ సిస్టమ్ కూడా వెంటనే చేసేటువంటి ఒక ప్రక్రియ వచ్చింది. అట్లాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఈజీగా అయిపోతున్నాయి, మనం స్టార్ట్ బుక్ చేసుకుంటున్నా అయిపోతున్నాయి. ఈ లోపాలు ఏవైతున్నాయో వారసత్వంగా ఏదైతే డివిజన్స్ కావనో వాటికి ఇవాళ వికేంద్రీకరణ చేయాలి. ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఇందులో ఏది ఆ మాడ్యూల్స్ లో ఆపరేషన్ కు వాళ్ళకి హెడ్ చేస్తే ఏమవుతుందంటే 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కడో 5%, 10% కోర్టులలో ఉన్నాయి కానీ లీగల్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కానీ రకరకాల ఈ 10% ఎన్ని దండలు వచ్చినా భూమాత వచ్చినా ఇంకా పెద్ద మాత వచ్చినా కూడా ఉంటాయి. ఈ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు పోవు. కానీ మెజారిటీ సమస్యలు దీన్ని మంచిగా చేయడం ద్వారా పరిష్కారం అయితే డెఫినెట్ గా దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. అట్లాగే రెండవది కూడా ఇంకొకటి చేయాలి రాజేశ్వర్ గారు, నేను భవన్ రెడ్డి గారు అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళందరూ
ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి డిబేట్ లా నేను ఏం చెప్తున్నా అంటే అసలు ల్యాండ్ ఎక్స్టెంట్ అనేది ఎవరికి ఎంత ఉందని బయట పెట్టమనండి ఒకసారి. మా ఎవరికైనా కానీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇదే చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఈ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, అసలు సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, 93% ఉన్నదని చెప్పి మొన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరొకసారి ఏం చెప్తున్నారంటే రైతు భరోసా ఇవ్వడం వల్ల అంత వాళ్ళకే అవుతుందని ఒక రకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవి ఎక్స్టెంట్ ఎంత ఉన్నాయి, అసలు ల్యాండ్ సీలింగ్ కంటే మించి ఎవరికైనా ఎక్స్టెంట్స్ ఉన్నాయా ఈ తెలంగాణ రాష్ట్రంలో, అసలు అటవీ భూములు ఎన్ని ఉన్నాయి, అటవీ భూముల కబ్జా ఏమైంది, ఎవడేం చేసిండు, ఒక్కసారి ఒక వారమో 10 రోజులో మంచిగా చర్చ పెట్టి ప్రజలకు తెలిస్తే డెఫినెట్ గా ప్రజలు వాటిని గాడ్ చేసుకుంటారు. ఇటువంటి చర్చలు రాకుండా ఉంటాయనేటువంటిది నా అభిప్రాయం. అంటే పోర్టల్లో కూడా ఉంది కదా 1,45,50,000 పైగా వివరాలన్నీ కూడా ఉన్నాయి కదా పోర్టల్లో కూడా. ఏమైపోయింది ఇప్పుడు పోడు వ్యవసాయానికి కొన్ని పట్టాలు ఇచ్చి ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నప్పటికీ ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ ఇవ్వదు ఎవరికి కూడా. అసలు రోడ్డు పోస్తామంటే ఇప్పుడు నాగోల్ నుంచి మనం ఆ ఓదారం పోయే రోడ్డు కొంచెం ఫారెస్ట్ లో ఉన్నదని ఎన్నేళ్ళు ఆగింది మనం చూసినాం కదా. ఫారెస్ట్ కు సంబంధించి క్లియరెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం చాలా కష్టం ఇవ్వడం అనేటువంటిది. కాబట్టి ఇవి చట్టాలలో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ అని బోర్డు ఉంటుంది రాజేశ్వర్ గారు, అక్కడ మంచి కాంటినెంటల్ హోటల్ ఉంటుంది, అక్కడ ఏ పులి కనబడదు ఏ సింహం కనబడదు, కానీ అది ఫారెస్ట్ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్, అక్కడ ఎవరు ఉండడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయికి ఉన్నటువంటి నిబంధనలకి మధ్య చాలా అంతరం కనబడతా ఉన్నది. వీటిని డెఫినెట్ గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధరణిలో కూడా ఇటువంటి కొద్దిగా ప్రోగ్రెసివ్ గా లేకుంటే ప్రజల సమస్యల్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకొని మార్చేటువంటి ఉంటే డెఫినెట్ గా అందరం స్వాగతించాల్సినటువంటి సందర్భం. భవానీ గారు ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? అబ్జెక్షన్ కాదు, ఐ విల్ యాడ్ టు దట్. దేవన్న చాలా చక్కగా చెప్పిండ్రు, అగైన్ మళ్ళా చెప్తా ఉన్నా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దేవన్న, ఒప్పుకుంటారు. బట్ ఇంట్లో నిజంగా కూడా ప్రజలు కూడా కొంత ఒప్పుకోవాలి. మెయిన్ థింగ్ గ్రీడీనెస్ అనేది పెరిగి అన్నకు కూడా తెలుసు, గతంలో నేను పుట్టినప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం మా ఊర్లో మేము జాగ్రత్త చేయడం జరిగింది. కానీ అది కూడా అప్పటికి నుంచి ఇచ్చినాక కూడా ఒకసారి ఇచ్చినాక కూడా మా పేరు మీదనే ఉండి ఎప్పుడైతే వీళ్ళు రైతు బంధు అన్నారో అప్పుడు మళ్ళీ మా నాన్న రిజిస్ట్రేషన్ చేసేయడం జరిగింది వాళ్ళకంటే అక్కడ ఇంటితో పాటు ఉండే భూమి కూడా. అలా సాధ్యమా యాక్సెప్టెన్స్ సాధ్యమా ప్రజల నుంచి? మీరు అన్నట్టు అంత యాక్సెప్టెన్స్ జనంలో కూడా ఉంటే ఎన్ని సమస్యలు రావు కదా ల్యాండ్ పరంగా కూడా. అదే చెప్తున్నా, ఇది ఒక సందర్భం కాబట్టి నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు. అందరికి తెలుసు మా ఊరు నాగిరెడ్డి పల్లె, మా నాన్న పేరు నాగిరెడ్డి. అది ఎందుకు వస్తుందో కూడా పేరు వస్తానే భూములు దానికోసమే వస్తానే అందరికి తెలుసు. అయితే మొన్న అట్లా భూమి మిగిలిన కూడా 2 ఎకరాలు ఉంటే మళ్ళీ మొన్న కేసీఆర్ గారు అది తీసుకొస్తే ఏమైందంటే చెప్తాను, నేను కూడా గ్రీడ్ అయినా అక్కడ గ్రీడ్ అయినా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఎవ్రీవన్ హ్యాస్ టు నో. ఆ 2 ఎకరాలు ఏం చేసిన అది కూడా ఇచ్చేసింది మా నాన్న. మొన్నటి ఇల్లులేమో పథకమేమో కేంద్ర ప్రభుత్వం ఏమో మేము నిధులు ఇస్తున్నాం అంటది, పట్టణ ప్రాంతానికి ఇంత పల్లె ప్రాంతానికి ఇంత, కట్టడమేమో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కడుతున్నాడు అంటాడు, జాగరేమో పలానా నాగిరెడ్డి. అదే మేము అట్లెట్లయితుంది, మేమందరం కూడా వారసులం కదా, మేము కొట్లాడతామంటే ఒకటే చెప్పింది మా నాన్న, ఆకలి అయితే ఎప్పుడైనా కక్కింది తింటామా, ఒకసారి ఇచ్చినాం అంతే దానం, అది ఇచ్చేసినాం, దట్ సిట్టింగ్ లేదు, కేసీఆర్ అడిగింది నేను ఇచ్చేసిన ఊరికి అని చెప్పింది. అంటే అట్లాంటి అందరూ అలా ఎథికల్ గా వెళ్తారని చెప్పలేం కదా, అందరూ అంత ఎథికల్ గా అంటే ఒక సెంట్ భూమి కోసం కూడా ఇవాళ ఎట్లుంది, భూమి కోసం కూడా తక్కెళ్ళేస్తే ఆవగిందంతా అటు ఇటు పోనట్టుగా అన్నదమ్ముల మధ్య పంచాయతీలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మెయిన్ మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత అంటే సమస్య పోతున్నాయి, సొల్యూషన్ ఏదో కనుక్కుంటున్నాము, ఈ సంస్కరణలు జరుగుతున్నాయి, ఇది చేయొచ్చు సరళీకృతం అనుకునే టైంలా ఒకటేసారి అందరిని ఎత్తి మీద ధరణి అనేది పిడుగుపడ్డది. నిజంగా కూడా వాస్తవంగా ఇప్పుడు రీసర్వే చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి ఆల్రెడీ మాట్లాడదాం. ఇప్పుడు తీసుకున్నంత వరకు రైతున్నంత వరకు సమస్యలు ఉంటాయి, ఏవో చిన్న సమస్యలు ఉంటాయి, విధానాల వల్ల సమస్యలు ఉత్పన్నం కావద్దు, అంటే ఎక్కువ కాకుండా దాన్ని తగ్గించడమే మన లక్ష్యం అన్న. రామ్మోహన్ అన్న చెప్పిండ్రు శాశ్వతము ప్రభుత్వాలు శాశ్వతము ప్రజాప్రతినిధులు కాదు అని చెప్పి అశాశ్వతం చక్కటి లేనది. మనం అందరం కూడా అదే ఘోషలో పెట్టుకొని రాబోయే తరాలకు మనం ఏం అందిస్తున్నాము అంటే ఒక మంచి నడవడిక, ఒక మంచి వివాదాలు లేని ఒక వాతావరణం, ఇవన్నీ అందించడమే మన లక్ష్యం ఇప్పుడు. సో రేపు పొద్దుటి నాడు మనం దీన్ని సెట్ చేయకపోతే, దీన్ని ఇప్పుడు చేయకపోతే, మనం సెటిల్ చేయకపోతే ఈ 5 ఏళ్ళ ఈ 10 ఏళ్ళనా సెటిల్ చేయకపోతే అసలు రాబోయే తరాలలో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎక్స్టెంట్ తెలియదు, మీరు అన్నట్టు ఇవన్నీ చట్టాలు తెలియక ఏం చేస్తారు,
కొట్టుకోవడం చంపుకోవడమే స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఫర్ షూర్. అందుకనే ఎవరైనా సరే ఒకంత బాధ్యతగా, ప్రభుత్వాలైనా మనమైనా పర్వ సమాజం అయినా బాధ్యతగా దీన్ని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. మొత్తానికి భూ సంస్కరణలు చట్టాలు ఎన్నొచ్చినా కూడా భూ వివాదాలు కూడా అంతే స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో దిగినప్పటికీ కూడా సమస్యలు అనేవి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాక ఉత్పన్నమవుతున్నాయి. మరి వాటికి పరిష్కారం దిశగానే ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మరి ఇప్పుడు భూమాతగా చేంజ్ అయిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందనే ఆశ అయితే అందరిలో కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, సంస్కరణలు వస్తున్నాయి, భూ వివాదాలు కూడా అలాగే ఉంటున్నాయి. సో ఇప్పుడు భూమాతగా మారిన తర్వాత కూడా సమస్యలు వస్తే కనుక వాటిని పరిష్కరిస్తాం, అది క్షేత్రస్థాయి నుంచే ప్రారంభిస్తామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? రాజేశ్వరి గారు, అందుకోసం ఈ సంస్కరణలను వెల్కమ్ చేయాల్సింది దేనికోసం అంటే మాక్సిమం ఈ యొక్క సమస్యల్ని మినిమైజ్ చేయడానికై, పరిష్కారం దిశగా తీసుకెళ్ళడానికై ప్రభుత్వం ద్వారా జరగాలి. అది జరగాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మండల్ అయింది చేతిలో ఉండేసరికి ఆ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. దయచేసి చుట్టూరా తిరగాల్సిన పరిస్థితి బాధితుడవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క భూమాత కావచ్చు, లేకుంటే మనసు మారి మళ్ళా ధరణిగానే పెట్టినా మ్యాన్ పవర్ రిక్రూట్ చేయాలి. ఫస్ట్ we must identify the manpower who are very much eligible. ఈ యొక్క సర్వేల గురించి కావచ్చు, రికార్డ్ గురించి కావచ్చు, కొలతల గురించి కావచ్చు, లేకుంటే టెక్నాలజీ పరంగా కొత్తగా తీసుకునేటువంటి యొక్క గ్యాడ్జెట్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాన్ పవర్ రెడీ చేసిన తర్వాత ఫీల్డ్ కాలే. దాంతో గెట్టు పంచాయత్ చాలా ఉంటాయి. దాంతో సర్వేలు అయితే ఇప్పుడు ఇంతకుముందు చర్చ జరిగింది, మా దేవి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎవరు ఏ హద్దులు ఉంటే వాళ్ళ హద్దు కాదు, చాలా ప్రమాదం. కొలిచేంత వరకు ఎవరు ఎక్కడ ఉన్నారన్న సంగతి తెలియదు. దున్నుకుంటా పోతారు, ఆ ఏరియా పెరుగుతా పోతుంది. కొలవని కంటే ఆబ్జెక్షన్ చేస్తారు కొలవనికి వస్తే, ఎందుకు ఆయన కబ్జా చేసుకుని ఉన్నాడు కాబట్టి. అధ్యక్షమైన అంటే ఒకసారి భవానీ రెడ్డి గారు అన్నట్టు ప్రజలు స్వచ్ఛందంగా ఒకవేళ తమ భూమి కాకపోతే ఒప్పుకొని ఇచ్చే అవకాశం కౌన్సిలింగ్ దీనికి గ్రామసభలో సాధ్యమైంది కౌన్సిలింగ్ అవుతుంది. ఒకవేళ సహకరించుకుంటే దాని యొక్క రిపర్కషన్ చెప్పానని చట్టం తీసుకుంటానని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవరు పని పెట్టుకొని కొట్టారు దేనికి, తిరగాడి ఉద్యమాలు చేయడానికి రోడ్ల మీద రారు బాధితులు. ఆ రకంగా అటువంటి ఒక పర్సన్స్ ఎందరు ఉంటారు, గ్రామానికి 2, 3, 4 ఉంటారు, లిటిగేట్స్ కావచ్చు, కబ్జాదారులు కావచ్చు. దాని కారణంగా అసలైనటువంటి ఒక పట్టేదారులకు ఆయన యొక్క హద్దు మనం చూపించకుంటే ఎవరి హద్దు ఎక్కడ కాకుండా వాళ్ళే కబ్జాదారులు అంటే కరెక్ట్ గా వాళ్ళే పట్టేదారులు అంటే. రెండవది నేను చాలా చూస్తే ఈవెన్ నా ల్యాండ్ కూడా ఇవాళ ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నది కొంత ల్యాండ్, నేను కొన్ని 18 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఉన్నది, మ్యూటేషన్ 2 సార్లు అప్లై చేసినాం, ధరణి రాకముందు కూడా ఇంకా రాలేదు, ఆ పేరు పాత పట్టేదారి మీద ఉన్నది. ఓకే రైట్ సార్, ఫ్రీజ్ అవుతుంది మీది. భవానీ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటికి సబ్ కమిటీ వేశారు, కమిటీ నాకు అవకాశం అయింది, ఎందుకంటే నేను పరిష్కారం చెప్తాను, ఎందుకంటే టైం లేదు మనకి. 2 విషయాలు కన్క్లూజన్ మీదే సార్, కన్క్లూజన్ మీద ఇప్పుడు ఆయన అడిగారు కనుక దానికి ఒక ఆన్సర్ భవానీ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి. ఒకటి చెప్పండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగినట్టుగా సార్ మీరు ఫ్రీజ్ అవుతుంది. భవానీ రెడ్డి అది ప్రమాదకరం, శ్రీనివాస్ గారు చెప్పింది ప్రమాదకరం. ప్రొసీడింగ్ ఇష్యూ కాకుండా ప్రొసీడింగ్ కంపల్సరీ కావాలి కదా. కన్సర్న్ ఆఫీసర్ బై నెంబర్ ఎట్లా ఇష్యూ చేస్తారు, బోర్డు నెంబర్ ఎట్లా ఇస్తారు, దాంతో ఆయన కబ్జా కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా ఉంటాడు. ఆయన బలం ఉన్నది, అంగబలం, అర్థ బలం ఉన్నది, గరీబ్ బలం కావాలి. వాళ్ళు రెసిస్ట్ చేసే పరిస్థితి లేరు. నా దగ్గర నేను అడ్వకేట్నే, నా దగ్గర ఎటువంటి కేసులు వస్తాను, ఏం చేయాలి, ఎవరు చేయాలి? అదే భవానీ రెడ్డి గారు చెప్పండి. అంటే ఒకటి సమస్యలు గుర్తించారు, అసెంబ్లీలో ప్రస్తావించారు, సబ్ కమిటీ వేశారు, సో కమిటీ సూచన మేరకు పేరు మార్చారు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అంటే కనుక ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అన్నది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్షేత్రస్థాయి నుంచి సమస్యలు వివాదాలన్నీ పరిష్కరించుకుంటూ వస్తే కనుక వీటికన్నిటికీ సమస్యకు ఒక చక్కటి సొల్యూషన్స్ అనేవి ఉంటాయా? భూమాత అనేది ఒక సక్సెస్ గా ఉండబోతోందా? షార్ట్ కంక్లూజన్ చెప్పండి భవానీ రెడ్డి గారు. చెప్పండి. ఒకటే నిమిషం. అయితే ఇవన్నిటికి కూడా సీనన్న చెప్పినట్టుగా అన్నింటికి కూడా హర్దర్దుగా సబ్దర్దుగా ఏమంటారు కదా,
జిందా తిలస్మత్ అన్నట్టు అన్నిటికీ కూడా సమగ్ర సర్వే తర్వాత ఈ గ్రామ సభలు ఇవన్నింటి ద్వారా ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ జరిపి ఏ ఊర్లో కాబో ఆ ఊర్లో సభలు పెట్టి అధికారులు వెళ్ళి తీసుకొని వచ్చి అన్ని చేసి పొందుపరిచి గనక చేస్తే డెఫినెట్ గా మనం ఓవర్కమ్ అవుతాము. సాధ్యమైనంత వరకు 99% 100% చేయలేకపోవచ్చు అన్నగారు చెప్పినట్టు, సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పోవచ్చు. అలాగే ఇట్లా మేధావులు ఇప్పుడు రామ్మోహన్ గారు ఉన్నారు, వాళ్ళకందరికీ తెలుసు, చట్టాలు తెలుసు, హక్కుల గురించి తెలుసు, వాళ్ళ ఎక్స్టెంట్స్ తెలుసు. నాకు తెలిసి ఆ మొత్తం మీద జనరల్ గా ఒక పట్టువారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఊరుకు కాకుండా ఆ జిల్లాకు కూడా మొత్తం ఎంత ఉన్నదో వాళ్ళకు నోట్తో సహా సర్వే నంబర్లు ఏందో అన్ని తెలుసు. మొన్నటిదాకా మా పెదనాన్న ఉండేది మొత్తము మా దగ్గర ఉన్న మండలము ఆ మరపడగా అన్ని నీకు మన ఊర్లో ఉన్న 300 ఎకరాల ఈ సర్వేలే కాకుండా పక్క ఊర్లలో ఉన్న శివార్లు అవన్నీ కూడా ఎట్లా తెలుసు అనేది మేము అడిగేది. ఆయన పోయిండు. రాను అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తెలియదు ఇంకెవరికి. ఇది చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు రామ్మోహన్ మనకు లక్కీగా రామ్మోహన్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సమస్యలు అన్ని కూడా సమసిపోవాలని. మీరన్న భూలెక్కలు తెలుసుకోవడం కోసమా మరి ఇప్పుడు తెలియని వివరాలు భూలెక్కలు తెలుసుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్నది అన్న విమర్శ కూడా వస్తుంది కదా? అట్లాని కాదు, భూలెక్కల కోసం అనే కాదు, ఇది చేయడంలో భూలెక్కలు కూడా బయటపడతాయి. కన్క్లూజన్ చెప్పండి మొత్తానికంటే. సబ్ కమిటీ ఒక సూచనలన్నీ ఇస్తుంది, పరిష్కారం లభించాలని మనం కోరుకుందాం. సో ఇప్పుడు భూమాతగా మారిన తర్వాత మీరు కొన్ని సూచనలు సలహాలు చేశారు, మరికొన్ని అలాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కారం ఇది ఒక వేదిక అవుతుంది. నేనందరూ తగిన కొద్ది ప్రకాశాలు వెళ్తే తవ్వాల్సిందే. పురావస్థకి నేను ఏం పని చేస్తుంది తవ్వుతేనే కదా చరిత్రకు వెళ్తుంది, వచ్చింది. నేనంటే భూమి విధంగా చెప్పాలంటే 1,00,000 ఎకరాల కుంభకోణం జరిగింది మొత్తం ధరణి వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అది ఎవరు అంగీకరించకపోయినా చాలా వర్షాలు ఇటువంటి జరిగింది. ఎందుకంటే ఎందుకంటే కొందరు ధరణిలట నాలాంటి పేదవంటి ఏమో బయట పెడతారట, పెద్ద భూములు ధరణిలో బయట పెట్టలేదు, రహస్యం ఇచ్చారు. దానట గోప్యత పాటించిందట. ఎందుకు పాటించారు అంటే దొంగతనం చేసినట్టే కదా. ఇప్పుడు ధరణిలో పెద్ద పొరపాటు రాజేశ్వరి గారు, కొందరు భూములు రామ్మోహన్ గారు నేను ఒకటి యాడ్ చేస్తా. ఈ ధరణి వచ్చిన తర్వాతనే కాదు, 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చలకు పిలిచినటువంటి సందర్భంలో చర్చలకు వచ్చినటువంటి ఆనాటి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ ఇక ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని భూములు కబ్జా అయినాయని ఒక బుక్ ఇచ్చారు, జానారెడ్డికి ఇచ్చారు. ఆ బుక్ మీకు కూడా గుర్తుంటుంటారు. దానికి ఆ తర్వాత ఏమైనా ఐడియానే చూడాలి తప్ప అప్పటి నుంచి ఉన్నది ఈ సమస్య. ఇది కొత్తగా ధరణి వల్ల వచ్చింది కాదు. ధరణి కోటల్లో దేవి గారు దానిలో ఒక రహస్యం ఉంచుకోవచ్చు, రహస్యాన్ని కాపాడే ఒక చట్టం పాడైంది ఇందులో. కేసీఆర్ గారి భూములు కానీ హక్కు ఉండాలి మాకు. అంటే నాలాంటి చెప్పుకోవచ్చు అంటే ఎక్కడ పడితే ఆన్లైన్ చూసుకోవచ్చు అట. నా ఆధార్ కార్డు కొడితే నా భూమి వివరాలు వస్తాయి, వాళ్ళే రావట. అంటే ఏమన్నట్టు ఈ పెద్ద లోపం, ఇది సవరించాలి. మీరు అన్నట్టు ఆలస్యం కాదు అమ్మా, దేర్ హై మగర్ అందేర్ నహి అని తెలుగు. అదే ఇప్పుడు 3 వారాల కంటే ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు నేను పొద్దున్న చూస్తున్నాను, నేను మాట్లాడితే విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడే కష్టం కదా. అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ఏం ప్రకటించారంటే 3 వారాలు మేధావులకు స్టేక్ హోల్డర్స్ అంటాం అందరికీ, చిన్న రైతు నుంచి మొదలుపెట్టి మేధావుల వరకు అవకాశం ఇస్తాం. బయట మేము వెబ్సైట్ లో పెడుతున్నాం, చూడండి, ఇందులో సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా నేను ఇస్తా సలహాలు. కానీ ఏంటంటే 2, ఒకటేమో శాశ్వత పరిష్కారం ఉంటే కొన్ని తాత్కాలిక పరిష్కారం ఉంటాయి. ఇప్పుడు భూమాత మార్చడం తాత్కాలిక పరిష్కారమే. ఇప్పుడు ఇందులో ఒక చిన్న అది ధరణి కోటను మారుస్తున్నారు, పేరు మార్చింది. పేరు మార్చినా కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇందులో ఈ మాడ్యూల్స్ ఏవైతున్నాయో దీన్ని సులభతరం చేయాలి. ఒక దాంట్లో 1 కాదు 33 పెట్టుకోవాలన్నప్పుడు 1కు డబ్బులు కడుతున్నాం, రైతులు 33 కడుతున్నాం, 2 సార్లు డబ్బులు కడుతున్నాం. ఏదైతే మనం ఆన్లైన్ మీ సేవకి దాదాదక్షిణ ఉంటే ఈ రాజేశ్వరి గారు పోగానే ఏ మాటలు దరఖాస్తు పెట్టాలి పెట్టేసి డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బులు వెనక్కి రావు. మీకు ఎందుకు క్యాన్సర్ అయిన రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా ఇప్పటి వరకు దాదాపు 5-6 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీకు తక్కువ చెప్తున్నాను, ఏది వెనక్కి రావు డబ్బులు. ఇవన్నీ రైతులు బాధపడుతున్నారు. ఈ బాధను తొలగించాలంటే ధరణి మోడల్ ను మార్చడం కరెక్ట్. ఇంకా 33 మాడ్యూల్స్ లో చాలా సులభతరం చేయాలి. రెండోది ఏంటంటే అధికార వికేంద్రీకరణ చేయాలి. మళ్ళీ ఎంఆర్ఓ నుంచి లంచగొండగానే ఉందని కాదు, అసలు గ్రామీణ వ్యవస్థ నాశనం చేసిండు. ఎన్టీ రామారావు మొట్టమొదటి నాశనం చేసిండు, తర్వాత ఇప్పుడు అయింది బీఆర్ఓలను బిఆర్ తీసుకెళ్తే అప్పుడు కరెక్టే, తప్పు కాదు. కానీ వాళ్ళని మళ్ళీ పెట్టాలంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో బడ్జెట్ పట్టి వాళ్ళని తీసేసినాక తర్వాత మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ అని చెప్పి పెట్టింది కదా. నేను రెవెన్యూ వ్యవస్థను బాగుపడతానంటే గ్రామీణ స్థాయిలో ఒక ఉద్యోగి తప్పనిసరి ఉండాలి. అది దాని వైపు
శాశ్వత పరిష్కారం. ఇంకొక పెద్ద శాశ్వత పరిష్కారం ఏంటంటే గొడవలు వస్తాయని పంచాయతీ అయితే ల్యాండ్ సర్వే ఆపలేం కదా. వాళ్ళు ల్యాండ్ సర్వేకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వమే హద్దురాళ్లతో ప్రతి రూపాయి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నది. శ్రీనివాస్ గారు బాగా తెలుసు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తే భూమి సర్వే చేస్తే ఒక్క రూపాయి కాకుండా అన్ని రూపాయలు వాళ్ళే ఇస్తారు. కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మనం? అంటే పంచాయతీ వ్యవస్థ నూరుకుందామా? అంటే రెవెన్యూ సంస్కరణ చేయాల్సిందే ప్రభుత్వం కదా. మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వం 3 పనులకు ఉన్నది. తర్వాత మౌలిక వసతులు ఇవన్నీ కూడా ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. ధనం అంటే ఆస్తితో సహా ఈ 3 పనులు చేసే కన్నా అదనంగా చేస్తే ఎవడవుతాను? అశోకుడు చేసిండు, చెట్లు నాటించుడు, బావులు తవ్వించుండు, ఇవన్నీ చేసిండు. అందుకని ఆయన వేసుకుంటాడు. ఇవాళ ఈ 3 మొదటి ధన మాన ప్రాణంలో ధనం ఏదైతుందో, ఈ భూముల ఆస్తులు రక్షణ ఏదైతుందో ప్రభుత్వం చేయాలంటే 2 మార్గాలు. తాత్కాలిక పరిష్కారాలు ఇప్పుడు నేను చెప్పిన ధరణిని భూమాతలో ఏదో చేసింది అయిపోయింది, దానిలో పరిష్కరించాలి. రెండోది ఇమ్మీడియట్ తీసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే మొదలు పెట్టాలి. 3-4 ఏళ్ళు పడుతుంది, ఒక్క రోజులు కాదు, 3-4 ఏళ్ళు పడుతుంది. మన గ్రామాలు చేసి దాంట్లో ఏం చేయాలమ్మా? ఈజీ అంటున్నాను అన్నట్టు కరెక్ట్. కొన్నిసార్లు భూమి ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది, కొన్నిసార్లు తక్కువ ఉంది కదా. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనసుంటే మార్గం ఉంటుంది. గ్రామ సభలు పెట్టాలి, అక్కడికి పరిష్కారం కావాలి, అప్పుడు సాధ్యమైంది. రెండూ లేకుండా కేవలం ధరణి మన భూమాతగా మార్చి చేస్తే మళ్ళీ అతుకుల పొందే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు, భవానీ రెడ్డి గారు అండ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ధరణి ఇవాళ నుంచి భూమాత కాబోతోంది. మరి భూమాత అయినా ఆదుకుంటుందా? ఎవరి భూమిని వారికి పూర్తిగా దక్కించే హక్కును కల్పిస్తుందా? క్షేత్రస్థాయిలో ఉన్న భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా పరిష్కారం లభిస్తాయా? ఇప్పటికీ సబ్ కమిటీ సూచన మేరకు పేరు మార్చిన మరికొన్ని సూచనలు చేస్తే కనుక వాటన్నింటి పట్ల అందరికీ అవగాహన కల్పించి అందరి అభిప్రాయంతో చట్టాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి ప్రభుత్వం తీసుకురాగలుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే భూమాత అమలు ఎలా ఉంటుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.